జరిగినది. మేము ముందుగా ఒక గైడ్ని ఏర్పాటు చేసుకొని వారి సంరక్షణలో వారి ద్వారా ఈ అడవి ప్రాంతం అంతా కూడా దాటడం జరుగుతుంది. కావున అందరం కూడా ఆ ఏడుకొండల వాడి దయతో దర్శనం చేసుకోవాలని తిరుమల బయలుదేరుతున్నాం. ధన్యవాదములు. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. చూడండి, మేము ఈ పాదయాత్రలో ప్రతి ఒక్కరికి కూడా అందరికీ తెల్ల అన్నము, దాంతోపాటు ఒక పెరుగు ప్యాకెటు, అలానే ఒక ఉప్పు ప్యాకెటు, దాంతోపాటు ఒక పచ్చడి ఏర్పాటు చేసి అనేక రకాల పండ్లు, బిస్కెట్లు, వాటర్ బాటిళ్ళు ఈ విధంగా ఇవ్వడం జరిగినది. ప్రతి ఒక్కరు కూడా కుక్కల దొడ్డిలో అల్పాహారం చేసి తదుపరి అటవీ మార్గంలో ప్రారంభ మొదటిలోనే అందరికీ కూడా ఇలా ఒక్కొక్కరికి ఈ ప్యాకెట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దారి మధ్యాహ్నం సమయంలో అందరూ కూడా ఈ పార్సల్ అందరూ కూడా తీసుకోవడం, భుజించడం జరుగుతుంది. సాయంత్రం 4 గంటలకల్లా తిరుమల చేరుకోవడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద ముక్కలవాడ అనాథ రక్షకు గోవింద గోవింద. వడ్డీ కాసులవాడ వెంకటరమణ గోవింద గోవింద. చూడండి, అన్నమయ్య నడయాడినటువంటి మార్గము ప్రారంభంలోనే మంచిగా అందరూ కూడా దీపాలు వెలిగించి నారీకేలము భగవంతుని వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించడము అలానే ఎక్కడం జరుగుతుంది. కావున మనం అందరం కూడా ఏడుకొండలనే ముందుకు నడిస్తే ఆశీస్సులు ఉంటాయి, ఆయన ఆశీర్వచనంలో మెండుగా ఉంటాయి. కాబట్టి మనం కూడా అదే మార్గంలో భగవంతుని నమస్కరించి వెళ్తాము. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చూడండి ఫ్రెండ్స్, ఈ అన్నమయ్య మార్గం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. రాళ్ళు కూడా చాలా ఉంటాయి. ఇక్కడైతే కొద్దిగా కూడా వాటర్ దొరకదు. తుమ్మూరు తీర్థం అయితే అక్కడైతే వాటర్ అయితే బాగుంటాయి ఫెసిలిటీస్. ఎందుకంటే కొండల కింది భాగం నుంచి సైడ్ నుంచి వాటర్ అయితే వెళ్తుంటాయి. అందుకని అయితే అక్కడ వాటర్ దొరుకుతుంది. మేమైతే ఆ మార్గం అయితే చాలా లాంగ్ అయిపోతుందని చెప్పేసి అన్నమయ్య మార్గం నుండి అయితే బయలుదేరాము. చూడండి, ఒకవేళ మనం తుమ్మూరు తీర్థం దారి పోవాలంటే 7:30 అవుతుంది. ఇదైతే 4 కల్లా మన తిరుమలలో అయితే ఉండొచ్చు. 4:30 కల్లా బాగా నడిస్తే. చూడండి, మేము ముగ్గురు అనుకుంటే మాలో ఇంకా కొద్దిమంది యాడ్ అయినారు. చూడండి, వీళ్ళు ఇలా నడుచుకుంటూ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అయితే మేమైతే భోంచడం జరుగుతుంది. ఇతనే ఫ్రెండ్స్ భీమిశెట్టి వెంకటేశ్వరరావు. ఈ ఆధ్వర్యంలోనే పాదయాత్ర అయితే జరుగుతుంది. ఇతనికైతే మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి స్వామికి. ఎందుకంటే ఇతను పాదయాత్ర వేయడం వల్లే 3000 మంది దాకా జనాభా అయితే వస్తున్నారు. మధ్యాహ్నం వేళ అయ్యేసరికి గుర్రపు పాదాల దగ్గరికి వచ్చేసాము. తిరుమలకు సగం దారి వచ్చేసినట్టే. మా స్వామి ఒకసారి మాట్లాడతాడు, వినండి ఫ్రెండ్స్ ఒకసారి. ఓం నమో వెంకటేశాయ. మనము ఈనాడు తిరుమల మహాపాదయాత్రలో భాగంగా ఉదయం నుంచి కూడా అన్నమాచార్యులు నడయాడినటువంటి కాలిబాటలో తిరుమలకు బయలుదేరుతున్నాము. ఇందులో భాగంగా ప్రస్తుతం మనము గుర్రపు పాదాలు అంతవరకు కూడా నడవడం జరిగినది. ఇది దాటుకుంటూ తిరుమలకు బయలుదేరుతున్నాము. ఒకసారి మనం ఇక్కడ చూసామంటే ఈ గుర్రపు పాదాల దగ్గర అందరూ కూడా స్వామివారికి పూజించి నారికేలం సమర్పించి ముందుకు సాగుతున్నారు స్వామివారి దర్శనం కోసము. కాబట్టి మనం అందరం కూడా ఒక్కసారి స్వామివారిని తలుద్దాము. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఈ రాళ్ళు అయితే ఒకదానిపైన ఒకటి పేరిస్తే మన కోరికలు ఏమైనా కోరుకుంటే నెరవేరుతుంది అంట ఫ్రెండ్స్. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం 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 వెంకటేశాయ. తిరుమల మహాపాదయాత్రలో మనమందరం కూడా దారి పొడవునా అనేక మంది భక్తాదులతో భక్తులు ఇచ్చినటువంటి పండ్లు పలహారములతో తిరుమలకు నడుచుకుంటూ పాదయాత్రలో సాగిపోతూ ఉన్నాము. మనం ఇప్పుడు ఇక్కడ చూసామంటే ఈ పాదయాత్రకు మూల కారకులు ప్రస్తుతం తిరుమల 18వ మహాపాద. మేమైతే భోజనం చేసేసాం ఫ్రెండ్స్. నేను ఇంతకుముందు చెప్పాను కదా, పాదయాత్రకి మూల కారకుడని ఈ భీమిశెట్టి వెంకటేశ్వరరావు. ఈయన తినేసిన తర్వాత ఇంకా బయలుదేరడం ఫ్రెండ్స్. ఇంకా అతను తినేసిన తర్వాత కొద్దిసేపు కూర్చొని మేము కూడా మళ్ళీ బయలుదేరుతాము. మహాపాదయాత్రలో భాగంగా ఈనాడు అటవీ మార్గంలో మనము అన్నమాచార్యుల వారు నడిచినటువంటి దారిలో మనం కూడా వెళుతున్నాము. మార్గ మధ్యంలో దాహం తీర్చుకున్నకు అలానే ఆకలి తీర్చుకున్నకు మనం ప్రత్యేకంగా తెచ్చుకున్నటువంటి
బిస్కెట్లు, మజ్జిగ, వాటర్ బాటిళ్ళతో సేద తీరుతూ చల్లని చెట్ల నీడలో ఆనందంగా మైమరిచిపోతున్నాము. ఆల్మోస్ట్ ముక్కల భాగం అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ మేమైతే. చూడండి, ఇంకా దగ్గరలోనే ఉంది తిరుమల ఇక్కడి నుంచి అయితే. అది కూడా మీకు చూపిస్తాను ముందు ముందు. చూడండి, వచ్చేసిన ఫ్రెండ్స్. తిరుమలకి ఈ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం మేమైతే. చూడండి, ఈ అన్నమయ్య సత్రం దగ్గర నుంచి అయితే చాలా డౌన్గా ఉంటుంది. స్టెప్స్ మాదిరి రాళ్ళతో అయితే పేర్చుంటారు. ఇక్కడైతే చాలా జాగ్రత్తగా నడచాలి, ఎందుకంటే కొద్దిగా వాటర్ ఉన్నాయి మన కింద అయితే ఉంటాము. జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడైతే. అందుకే వీళ్ళు చూడండి కట్లు పట్టుకొని నడుస్తూ ఉన్నారు. మీరు కూడా ఎవరైనా అన్నమయ్య మార్గం నుండి తిరుమలకి వెళ్ళుంటే ఈ అడవి బాటలో కామెంట్ చేయండి. ఇక్కడే ఫ్రెండ్స్ అన్నమయ్య సత్రం. చూడండి, అదే అన్నమయ్య సత్రం. ఈ చెప్పులు చూడండి చాలా ఉన్నాయి. ఇక్కడికైతే యాక్చువల్గా చెప్పులు అయితే వేసుకురాకూడదు, తప్పు ఫ్రెండ్స్. ఇక్కడైతే అక్కడ వరకు వేసుకోవచ్చి, ఇక్కడ వదిలేసి తిరుమలకి అయితే వెళ్తారు ఫ్రెండ్స్. ఇలా కూడా చేయకూడదు, అయినా వేసుకొస్తారు. ఆల్మోస్ట్ అలా తిరుమలకి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ మేమైతే. చూడండి, వీళ్ళు వస్తున్నారు. లాస్ట్ మేమేను, ఇంకెవరు లేరు. తిరుమలకి వచ్చేసాము. చూడండి, ఇంకో కొద్ది దూరంలో అయితే మనం రోడ్డు అయితే ఎక్కేస్తాం. చూడండి, ఇదో కారు వెళ్తుంది కదా, ఇదే ఫ్రెండ్స్ తిరుమల. ఇంకా తిరుమలకి వచ్చేసినట్టే. ఇంకా గుడి దగ్గరికి వెళ్ళాలంటే ఈ నుంచి ఒక 2 కిలోమీటర్స్ అయితే నడచాలి. ఇక్కడ నుండి అయితే నడచలేకుండా ఉంటే వ్యాన్లు, కార్లు అయితే తిరుగుతూ ఉంటాయి. అదే ఫ్రెండ్స్, జీప్ కూడా పోతుంది చూడు. మన ఛానల్ ఏమైనా కొత్తగా చూసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.